మీ భూమి త్రిపులార్లో పోతున్నదని సమాచారం ఉన్నది. రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి మన గ్రామస్తులు కూడా చాలామంది సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇద్దరు వ్యక్తులు కూడా మతిస్థిమితం కోల్పోయినారు. మరి నువ్వు యువకుడు, మరి నీ భూమి కనుక పోతే నువ్వు ఎట్లా, నువ్వు నిరుద్యోగివి, చదువుకున్నటువంటి నిరుద్యోగివి, ఉద్యోగం లేక వ్యవసాయం చేస్తున్నారు. మరి ఒకవేళ భూమి త్రిపులార్లో కనుక పోతే మీ కుటుంబ పరిస్థితి ఏంటి, మీ జీవనోపాధి ఏంటిది, భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? మీ మాటలో నువ్వు చెప్పండి. నా పేరు బాలరాజు, నేను పెంటయ్య కొడుకును. మాకు ఉన్నదే ఎకరన్నర ఉంటుంది సార్. ఎకరన్నర రోడ్డుకే ఉంది. ఎకరన్నర మొత్తం త్రిపురారంలో పోతున్నది. దానిపైన మా జీవన ఉపాధి కల్పించుకుంటున్నాం మేము. ఇప్పుడు ప్రజెంట్ మా నాయన చేస్తున్న వ్యవసాయం, నేనేమో కూలి పని చేసుకుంటున్నాను. బయట కూలి పని చేసుకుంటున్నాను కాబట్టి నాకు నెక్స్ట్ మా నాయన తరం నుంచి నెక్స్ట్ నేనే చేసుకోవాలి భూమి. ఇప్పుడు నాకు భూమి మీద ఆధారం కాబట్టి నేను త్రిపులారు పోతే నేను చాలా బాధగా ఉన్నది. అసలు పోనివ్వము, ఎట్టి పరిస్థితులు అసలు ఎన్ని ఏమొచ్చినా అడ్డంకులు వచ్చినా కానీ ఎదుర్కొనికి సమస్యలు మేము పోరాడతా. ఎంత పెద్దవాళ్ళు వచ్చినా కానీ నేను పోరాడతా, బరాబర్ పోరాడతా. త్రిపులారు మాత్రం అసలు పోనీయము, మా ప్రాణాలు తెగించడానికి కొట్లాడతా. తమ్ముడు, ఇంకొక మాట అంటున్నారు, ప్రభుత్వం ఏమంటుందంటే తగినటువంటి న్యాయం చేస్తాం అంటే దాని ఉద్దేశం ఏంటి అని అంటే భూమికి భూమి అయితే ఎక్కడ ఇవ్వరు, ఎందుకంటే ఇప్పటిదాకా అది జరగలేదు. కానీ ఈ భూమికి నష్టపరిహారము ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు. మరి ఒకవేళ దీనికి నష్టపరిహారంగా డబ్బులు ఇస్తే తీసుకుంటారా, తీసుకోరా, వాటితో ఏం చేయాలనుకుంటున్నారు? మీ భవిష్యత్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? డబ్బులు ఇస్తే మాకు ఒక రోజులో ఖర్చు పెడితే అయిపోతుంది కానీ అవి మాకు డబ్బులు అవసరమే లేదు. మాకు మా భూమి మాకు ఉంటేనే మాకు ఫ్యూచర్లో మా పిల్లల మా తరాలకు మాకు ఉపయోగపడుతుంది. డబ్బులు అయితే అసలు అవసరం లేదు. మేము ఎంత పోరాడకనే తెగిస్తాం. త్రిపులారు మాత్రం వద్దు. పాత అలైన్మెంట్ ప్రకారమే అక్కడ ఉన్నది కాబట్టి అక్కడనే వేసుకోండి, ఇక్కడ మాత్రం వద్దు. అసలు మొత్తం ప్రతి ఒక్కరు రైతులే ఉన్నారు ఇక్కడ అంతా. మొత్తం మా చించల్పేట గ్రామంలో మొత్తం రైతులే ఉన్నారు.